చేపలను శుభ్రంగా కడుక్కొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని కాసేపు మ్యారినేట్ చేయాలి. కావాల్సిన పదార్థాలు: 2 టీ స్పూన్స్ ధనియాలు, 2 రెబ్బలు కరివేపాకు, 2 టమాటాలు, 10-15 పచ్చిమిర్చి, దబ్బకాయ అంత చింతపండు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగాలు, 5 యాలకులు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1/2 కప్పు నూనె వేసుకొని వెంటనే మనం 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఆ మెంతులు కాస్త దోరగా వేగేంత వరకు వేపుతాం. ఇప్పుడు మనం 4 ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసి ఆ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వేపుతున్నాం. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, కరివేపాకు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఇలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇందాక చెప్పినట్టు 2 టమాటాలని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా కలుపుకొని నూనె ఇలా పైకి తేలినంత వరకు వేగిన తర్వాత ఇందాక మనం చూపించినటువంటి మ్యారినేటెడ్ ఫిష్ని ఇలా పరుచుకొని వాటి మీద చూపించినటువంటి 10-15 పచ్చిమిరపకాయలు వాటి పైన వేసుకొని చెప్పినటువంటి చింతపండుని పులుసు తీసి ఆ పులుసుని ఈ విధంగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న పులుసుని ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో దించేస్తాం అన్నప్పుడు 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఇట్లా దంచి పౌడర్ చేసి ఆ పౌడర్ని ఈ పులుసులో వేసుకుంటే మనకి మంచి సువాసనతో కూడిన పులుసు తయారవుతుంది. ఇలా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకొని వేడి పులుసుని దించేసుకోవచ్చు. Done.